స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ పడింది. 42% రిజర్వేషన్తో బీసీలకి ఇవ్వాలి అని దాని మీద ఎలక్షన్ కోసం వెళ్తున్నటువంటి ప్రభుత్వానికి ఇప్పుడు కొద్ది రోజులు విరామం అయినట్టయింది. సో అసలు ఏం జరుగుతుంది? బీసీ రిజర్వేషన్ 42% వస్తుందా రాదా? అసలు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరుగుతాయి? వీటన్నింటి మీద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే సార్, అసలు ఏం జరుగుతుంది? హైకోర్టులో చొక్కెదురైంది. ఓబీసీ పోరుబాట అని చెప్పి బుక్ కూడా రాశారు మీరు చెప్పండి సార్, అసలు ఇప్పుడు రిజర్వేషన్ 42% అనేది అవుతుందా అవ్వదా? అలాగే స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి ఏంటి సార్? నేను మొదటి నుంచి చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే పద్ధతి పాటించిందో ఇది టోటల్లీ రాంగ్ డైరెక్షన్ లో ముందు నుంచి తెలంగాణ ప్రభుత్వము 42% స్థానిక సంస్థలలో బీసీలకి రిజర్వేషన్ కల్పించాలనేటువంటి టోటల్ ప్రక్రియనే రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్లడం జరిగింది. ఓకే, అయితే మనము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినట్టు చూసుకున్నట్టయితే మనకి రెండు నిర్ణయాలు చాలా ఇంపార్టెంట్. రెండు నిర్ణయాలు గౌరవ సుప్రీంకోర్టు 1992లో ఇందిరాసాని కేసులో ఏదైతే నిర్ణయం ఇచ్చిందో దాంట్లో చాలా స్పష్టంగా రిజర్వేషన్లు అనేవి 50%కి మించకుండా ఉండాలి అనేది మొదటి నిర్ణయం. రెండవ నిర్ణయము స్థానిక సంస్థలకు సంబంధించి చాలా స్పష్టంగా 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, తదుపరి దానికి కంటిన్యూయేషన్ లోనే గవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనేటువంటి ఈ రెండు కేసులు స్థానిక సంస్థల ఎన్నికలని ఏ విధంగా జరపాలి అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించింది నేను తెలంగాణ ప్రభుత్వానికి, నేను ఇక్కడ మధ్యప్రదేశ్ లో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ గా ఉండి మధ్యప్రదేశ్ లో నేను ఇందాక చెప్పినటువంటి కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు కిరణ్ గవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో గౌరవ సుప్రీంకోర్టు ఏదైతే ఈ నిర్ణయాలు ఇచ్చిందో ఆ నిర్ణయాలను పాటిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ ని 14% నుంచి 35% పెంచడం జరిగింది. అదే పద్ధతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ 23% నుంచి 42% స్థానిక ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనేటువంటి విషయాన్ని నేను ముందు నుంచి సూచిస్తూ వస్తాను. అదే విధంగా వారికి మన నరేష్ గౌడ్ గారికి కానీ మిగతా ఇతర సీనియర్ లీడర్లకు కానీ మధ్యప్రదేశ్ ఏ విధంగానైతే ట్రిపుల్ టెస్ట్ చేసి ఈ రిజర్వేషన్ ని పెంచిందో ఆ తర్వాత గౌరవ సుప్రీంకోర్టు దాన్ని ఆమోదించిన తర్వాత ఎలక్షన్లు కూడా జరిగాయి. అయితే ఈ పద్ధతిని పాటిస్తే ఈ రోజు ఇలాంటి సమస్య, ఇలాంటి పొజిషన్ కి వచ్చి తెలంగాణ ప్రభుత్వం ఉండేది కాదు. పూర్తిగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మొదటి నుంచి రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చినది. సో ఇప్పుడు జియో నంబర్ 9 ఏదైతే తెలంగాణ ప్రభుత్వము ఇష్యూ చేసిందో దానిపైన గౌరవ హైకోర్టు నిన్న స్టే విధించడం జరిగింది. అంటే ఈ స్టేతో పాటే ఎలక్షన్లు అనేవి ఆగిపోయినాయి. అంటే ఏ జియో ఆధారంగానైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి నిర్ణయము తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నదో ఇప్పుడు దానికి స్టే పడింది. సో ఈ స్టే అనేది అందరూ అంటే న్యాయ నిష్ణాతులు గాని, ఎక్స్పర్ట్స్ గాని, మాలాంటి సీనియర్ ఆఫీసర్లు గాని ముందు నుంచి చాలా స్పష్టంగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఏంటనంటే 42% అనేది ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం చేయాలనుకుంటుందో ఆ విధంగా అయ్యే పని కాదు అని చాలా స్పష్టంగా చెప్పుకుంటూ అందరూ వస్తున్నారు. అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని ఆ విషయాన్ని విస్మరించి ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాబట్టే ఈ రోజు ఈ పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడు ఎలా అవుతుంది సార్? ఏం జరుగుతుంది? మనము చాలా క్లియర్ గా ఇందాక నేను చెప్పినట్టు ఈ రెండు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి, ఇందిరాసాని కేసు 1992, ఆ తరువాత కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు కిరణ్ గవాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో ఏవైతే స్థానిక సంస్థలకు సంబంధించిన నిర్ణయాలు గౌరవ సుప్రీంకోర్టు ఆల్రెడీ నిర్ణయించినవో ఆ పద్ధతి ప్రకారంగా వెళితే కానీ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ కావు. అందుకని దీన్ని బాగా అర్థం చేసుకొని ఇప్పుడు ఏమంటున్నారు, తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేకి సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం జరుగుతుంది?
సుప్రీంకోర్టు ఆల్రెడీ తాము ఇచ్చినటువంటి నిర్ణయాలు ముందు నుంచే స్పష్టంగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పినటువంటి కేసులలో సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది ఈ విధంగా చేయాలనేసి. సో మళ్ళీ అదే చెప్తుంది కదా సుప్రీంకోర్టు కూడా. ఓకే, కానీ సో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలి అని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకుంది కదా, మరి అలాంటప్పుడు ఎలా ఇవ్వగలుగుతుంది? మరి ఇప్పుడు ఈ కన్స్ట్రైన్స్, ఈ రిస్ట్రిక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఇవ్వగలుగుతుంది? సో దీనికి ఏకైక ఆన్సర్ మనకి ఏదైతే ఉందో, ఇందిరాసాని కేసు 1992లో నిర్ణీతమైనటువంటి ఇందిరాసాని కేసు ఏదైతే ఉన్నదో దాన్ని యాక్చువల్ గా ఛాలెంజ్ చేయాల్సినటువంటి అవసరం ఈ రోజు అన్ని రాష్ట్రాలకు ఉంది, కేవలం తెలంగాణకనే కాదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఈ రోజు మనం చూసుకున్నట్టయితే దేశమంతటా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు ఓబీసీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలోనే కాకుండా గవర్నమెంట్ జాబ్లలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కానీ బీసీ రిజర్వేషన్ ని, ఓబీసీ రిజర్వేషన్ ని పెంచాలనేటువంటి కోరికతోని చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అయితే నేను రాసినటువంటి పుస్తకం ఓబీసీల పోరుబాటలో కూడా ఇదే విషయాన్ని పేర్కొనడం జరిగింది. గత 10 సంవత్సరాలలో 8 రాష్ట్రాలు ఇదే విధంగా తమ అసెంబ్లీలల్లా బిల్లులు పాస్ చేసి మాకు మా స్టేట్ లో ఇప్పుడు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో 50% వరకే ఉండాలి అనేటువంటి నిర్ణయం ఉందో దాన్ని అతిక్రమించి దానికంటే ఎక్కువ రిజర్వేషన్ మాకు కావాలి, ఎస్పెషల్లీ బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలన్నటువంటి గత 10 సంవత్సరాలలో 8 రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఆ 8 రాష్ట్రాలు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ హైకోర్టులో గాని సుప్రీంకోర్టులో గాని దాన్ని స్టే అన్న ఇవ్వడం జరిగింది, లేకపోతే కోర్టులు కొట్టేయడం జరిగింది. అయితే అన్ని రాష్ట్రాలు ఇంచుమించు ఓబీసీలకు సంబంధించినటువంటి విషయంలో, బీసీలకు సంబంధించినటువంటి విషయాలలో అన్ని రాష్ట్రాలు ఈ రోజు ఏం కోరుకుంటున్నాయనంటే, మండల్ కమిషన్ సిఫారసులను ఇంప్లిమెంట్ చేసిన తరువాత అంటే 1991లో భారత ప్రభుత్వము మండల్ కమిషన్ సిఫార్సులని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, రికమెండేషన్స్ ని అమలు చేయడం జరిగింది. సుమారు 35 సంవత్సరాలు గడిచిన తరువాత ఈ రోజు ఓబీసీలు దేశమంతటా ఒక రకమైనటువంటి ఆలోచనలో పడ్డారు. అయితే 35 సంవత్సరాలలో మాకు కొంతవరకు వెసులుబాటు గవర్నమెంట్ జాబ్లలో కానీ అదే విధంగా విద్యా వ్యవస్థలో కానీ దొరికింది, కానీ ముఖ్యంగా స్థానిక సంస్థలలో మరియు లెజిస్లేచర్ అంటే అటు అసెంబ్లీలలో మరియు పార్లమెంటులో మాకు సముచితమైనటువంటి ప్రాధాన్యం కలగలేదు. మమ్మల్ని మిగతా సామాజిక వర్గాలను మమ్మల్ని తొక్కివేసినాయి, మమ్మల్ని ఎదగకుండా చూసినాయి, మాకు రాజ్యాధికారము రాకుండా చూసినాయి, మమ్మల్ని ఎంపవర్మెంట్ దిశగా తీసుకు వెళ్ళలేదు అనేటువంటి భావన ఈ రోజు యావత్ భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కలుగుతున్నది. కాబట్టి మనకు ఉన్నటువంటి ఏకైక ఆప్షన్ ఏమిటనంటే, కేంద్ర ప్రభుత్వం దృష్టికి అన్ని రాష్ట్రాలు, అన్ని పొలిటికల్ పార్టీలు తీసుకువెళ్ళి, అయ్యా మా రాష్ట్రాలలో మాకు ఈ 50% అతిక్రమించి మాకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అనేటువంటి విషయాన్ని తీసుకెళ్లి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అంటే రాజ్యాంగ సవరణ చేసి 50% మించి రిజర్వేషన్ కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేస్తే గాని దీనికి సమాధానం లేదు. అందుకని ఈ రోజు మొన్న మనం చూసినాము 2020-21లో కేంద్ర ప్రభుత్వము ఏకంగా అసలు ఎక్కడ ఆందోళన జరగలేదు, ఎవరు అడగలేదు, ఇక్కడ నుంచి డిమాండ్లు లేవు, అయినా కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ని తీసుకొచ్చి 10% రిజర్వేషన్ ని కల్పించింది. ఆ రోజు ఎవరు దాన్ని ఆపలేదు. అన్ని పొలిటికల్ పార్టీస్ దాన్ని వెల్కమ్ చేసినాయి, అన్ని పొలిటికల్ పార్టీస్ కి దాన్ని ఆమోదించినాయి, అన్ని రాష్ట్రాలు దాన్ని ఆమోదించినాయి. ఆ విధంగా రాజ్యాంగ సవరణ జరిగి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అదే విధంగా ఈ రోజు కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వాలు, పొలిటికల్ పార్టీ ఏకమై ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లి ఒత్తిడి పెట్టి 50% మించే విధంగా, ముఖ్యంగా బీసీలు ఇక్కడ మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, కేవలం బీసీ రిజర్వేషన్ వరకే ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి, డిమాండ్స్ పెరుగుతున్నాయి. కాబట్టి ఈ బీసీ రిజర్వేషన్ ని పెంచి రాజ్యాంగ సవరణ తీసుకొస్తే కానీ ఓబీసీలకి, బీసీలకి న్యాయం జరుగుతుందని మనకి కనిపించడం లేదు. అయితే ఇప్పుడు రెండు అవకాశాలు సార్. ఒకటేంటంటే, ఏదైతే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయో, ఇంతకుముందు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆ ప్రకారం వెళ్ళిపోతే నో ప్రాబ్లం.
లేదు అంటే మాత్రం ఇంకా రాజ్యాంగ సవరణ జరిగేంత వరకు కూడా ఇది ముందుకు సాగదు. అంతే కదా సార్? క్లియర్ ఇందులో. ఎగ్జాక్ట్ గా కరెక్ట్ చెప్పారు. ఇవి రెండే మనకు ఉన్నటువంటి ఆప్షన్స్. రైట్ సార్. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము పాత రిజర్వేషన్, స్థానిక ఎలక్షన్స్ లో పాత రిజర్వేషన్ ఏముంది అని అంటే 18% ఎస్సీలు, 9% ఎస్టీలు మరియు మిగిలినటువంటి 23% బీసీ, 22-23% బీసీలకు ఇచ్చి మళ్ళా కొత్తగా రోస్టర్ ప్రకారంగా 50% వరకు రిజర్వేషన్ ని కుదించి మళ్ళా కొత్తగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకి రిజర్వేషన్ మళ్ళీ డ్రాలు తీసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ జరపాల్సి వస్తుంది. అది మాత్రమే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంకు ఉన్నటువంటి ఆప్షన్. లేకపోతే యావత్ భారతదేశం కోసము ఒకే ఒక రాజ్యాంగ సవరణ చేసి అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో మరియు 2/3 ఆఫ్ అన్ని లెజిస్లేటివ్ కౌన్సిల్స్, అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి అసెంబ్లీలు 2/3 మెజారిటీతో దాన్ని ఆమోదిస్తే గానీ మనము 50% కి పైన రిజర్వేషన్స్ కల్పించేటటువంటి ఆస్కారము కనిపించడం లేదు మనకి. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.